చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం అండి. నమస్తే వికే గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. గఫూర్ గారు, ఇది ఒకటే అంటే ఈ నైట్ మెయిన్ ఇదేంటంటే ఆవిడ అడుగుతున్నారు, దర్యాప్తు అసంపూర్ణంగా జరిగింది, అసలు కుట్రదారులు ఎవరో తేలలేదు కాబట్టి పాత్రదారులు మాత్రమే సిబిఐ పట్టుకున్నది, కానీ కుట్రదారులు సూత్రధారులు బయటికి రాలేదు కాబట్టి దర్యాప్తును కొనసాగించాలి, నాకు న్యాయం జరగాలని ఆమె అడిగింది కదా. కోర్టు అడిగితే సిబిఐ మీరు చెప్తే మేము చేస్తామని అంటే సిబిఐ ఒప్పుకున్నట్టే కదా మేము అసంపూర్తిగా చేశామని, అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు కృష్ణ గారు, చాలా బాధాకరమైనటువంటి సంఘటన సార్. మనం ఏమనుకున్నా బాధే మిగులుతుంది. ఇప్పుడు రాజకీయ కారణాలతో ఒక మర్డర్ కేసును కూడా ఇంత దారుణంగా దాన్ని డైల్యూట్ చేస్తారని ఎవరు అనుకోరండి. అవును, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు దాదాపు డైల్యూట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు సిబిఐ కోర్టు ఏం చెప్తుంది ఏమిటి అనే తర్వాత సంగతి, కానీ డైల్యూట్ అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ అనేటువంటిది ఒక ప్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా. అవును. ఎప్పుడైతే రాష్ట్ర హైకోర్టు సిబిఐకి అప్పచెప్పిందంటే అర్థం ఏమిటి? ఆ కేసు లోతుపాతుల్లోకి పోయి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ తేల్చాలని కదా. పాత్రధారుల వరకే తేల్చి సూత్రధారులు ఎవరో చెప్పకపోతే కేసు ఏమవుతుందండి? కేసు పోతుంది. ఇది క్రిమినల్ కేసెస్ లో జడ్జెస్ కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు శిక్షించేటప్పుడు. అన్నప్పుడు ఏమవుతుంది? కేసు వీగిపోతుంది. సునీత రెడ్డి గారి పట్ల నాకు సంపూర్ణమైనటువంటి సానుభూతి ఉందండి. ఆమె చాలా మంచి ప్రయత్నం చేస్తుంది, మంచిగా పోరాడుతుంది. ఆమెకు బాధ్యత అని చెప్పేదంటే, అమ్మా నీ శ్రమ అదేమి పెద్ద ఫలితాలు ఇచ్చేటువంటి శ్రమగా లేదు, రాజకీయ కారణాలతో వివేకానంద రెడ్డి గారికి చాలా అన్యాయం జరిగిందని మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. సుప్రీంకోర్టుకు ఎవరు చెప్పమన్నాడు? సిబిఐకి ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని ఎవడని చెప్పినాడా? అంటే రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏదో మేము చెప్తే కోర్టు చెప్తే చేస్తాం. ఒకసారి నీకు అప్పచెప్పిన తర్వాత చేయాల్సిన బాధ్యత ఇది కాదా? ఎవరని కోర్టు చెప్తే మేము ఎవరినైనా ముద్దాయిగా చేరుస్తాం అన్నట్లే కదా దాని అర్థం. అంతే కదా. అంటే ఏమిటి? ముద్దాయిలకు ఒక గొప్ప అవకాశాన్ని నువ్వే ఇస్తున్నావు శిక్షలేం పడకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే వికే గారు, ఈ కేసు మరలా ఇన్వెస్టిగేషన్కు తీసుకున్నారనుకోండి, ఇదిగో రాజకీయ కారణాలతో మా మీద ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తీసుకుని వచ్చి రిఓపెన్ చేయించారని రేపు డిఫెన్స్ తీసుకుంటారు. చేయలేదు అనుకోండి, సహజంగానే కేసు వీగిపోతుంది. ఎందుకంటే ఎందుకు చంపుతారు ఎవరు కానీ? ఇప్పుడు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, 40 కోట్లు ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి? ఏమైనా రాబట్టినారా? ఆ ₹1 లెక్క చెప్తారు తప్ప సిబిఐ వాళ్ళు మిగతా డబ్బుల సంగతి ఏం చెప్పరు. అది ఏం లావాదేవీల కింద వచ్చింది, ఎవరి సుపారీ ఇచ్చినారు, ఇవన్నీ ఏం లేవు. తెల్లవారుజామున మరి హైదరాబాద్కు వార్త వచ్చింది. ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తేల్చలేదు. కుట్రదారులకు సంబంధించినటువంటి విషయాలు ఏమీ పోలేదు. ఏదో గూగుల్ టేక్అవుట్, ఆ టేక్అవుట్, ఎంత షో అండి, చాలా దుర్మార్గం అండి. మామూలు పోలీసుల కంటే సిబిఐ చెత్త ఆర్గనైజేషన్ అని నేను భావిస్తున్నానండి. చాలా దారుణము. ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి మనిషి, ప్రజల్లో విలువ ఉండేటువంటి ఒక మనిషిని దారుణంగా చెప్తే, అంత ఘోరంగా చెప్తే, అంతే ఘోరంగా సిబిఐ దీన్ని తుంటలు ముక్కలు చేసింది. దీంట్లో ఇంకో అంశం కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎవరికేం బాధ కలిగినా, సాగర్ గారికి బాధ కలగవచ్చు, ఇంకెవరికైనా బాధ కలగవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదు. కేసును సీరియస్ గా తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ఎవరిదండి బాధ్యత? పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దని చెప్పింది, ఆయన హైకోర్టు ఇచ్చింది సిబిఐకి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ కావాలి కదా. ఇంటర్వ్యూన్ అయ్యా, లా అండ్ ఆర్డర్లో మాకు కొన్ని విషయాలు ఉన్నాయి, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే చాలా అన్యాయం జరుగుతుంది కేసుకు, మేము లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అనే పద్ధతితో పోవాలి కదండి. వీళ్ళు పోరు. ప్రతి అడుగులో స్వార్థం అండి, ప్రతి అడుగులో స్వార్థం,
ప్రతి కదలికలో రాజకీయం చాలా దారుణం, దుర్మార్గం. ఇది సహించరానటువంటి తప్పండి. ఇది రైట్ అందరి పాత్ర ఉంది ఇంట్లో. రైట్ నిజమే, అందరి పాపం